సో పొట్ట గురించి మనం ఇఫ్ యూ యాక్చువల్లీ సీ సబ్కుటేనియస్ అంటే చర్మం కింద ఉన్న ఫ్యాట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తే చర్మం లోపల అంటే పొట్ట లోపల ఉండే ఫ్యాట్ బాగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ 30% అయితే పొట్ట లోపల ఉన్నది 70% వరకు ఉంటుంది. అంటే మన పేగుల చుట్టూ ఉన్న ఫ్యాట్ని మనం ఒమెంటల్ ఫ్యాట్ అంటాం. సో ఒమెంటల్ ఫ్యాట్ని మనం తగ్గించుకుంటూ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గించుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా మనం వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గించుకోవచ్చు అండ్ ఓవరాల్ టమీ ఫ్యాట్ మనం తగ్గించుకోవచ్చు. సో దీనికి మనం అంటే హోలిస్టిక్గా అప్రోచ్ చేయాలి. సబ్కుటేనియస్ ఫ్యాట్ మాత్రమే తగ్గుతుంది. అంటే మీరు కనుక ఎక్సర్సైజ్ యాబ్స్ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే ఖచ్చితంగా సబ్కుటేనియస్ అంటే చర్మం కింద ఉన్న మజిల్ టోన్ మనం పెంచవచ్చు, చర్మం కింద ఉన్న ఫ్యాట్ మనం తగ్గించుకోవచ్చు. కానీ లోపల ఉన్న ఫ్యాట్ తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్ అంటారు. అంటే కిచెన్లోనే అంటే మనం తినే ఫుడ్ ద్వారానే మనం పొట్ట లోపల ఉన్న ఫ్యాట్ మనం తగ్గించుకోవచ్చు. సో దానికి మనం ఎంత హెల్తీగా తింటే అంత మంచిది. అంటే హెల్తీ ఫ్యాట్ అంటే కార్బ్స్ నుంచి కానీ ఫ్యాట్ నుంచి కానీ వచ్చే క్యాలరీస్ తగ్గించుకుంటూ ప్రోటీన్ ఎస్పెషల్లీ ప్లాంట్ ప్రోటీన్ నుంచే వచ్చే క్యాలరీస్ని పెంచుకుంటూ కనుక వెళ్తే మనం ఖచ్చితంగా ఇది సాధ్యం చేసుకోవచ్చు. సో బేసికలీ అంటే షుగర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైదా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇడ్లీ కానీ వైట్ రైస్ కానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ మీకు షుగర్ లేకపోయినా డయాబెటిక్ పీపుల్ ఎలా తింటారో అలా తింటూ కనుక మీరు ముందుకెళ్తే అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అయినా సరే బాగా పండితే అవాయిడ్ చేస్తూ పచ్చి కూరగాయలు ఎక్కువ తింటూ దెన్ టొమాటో క్యారెట్ కీర లాంటివి పల్సెస్ దెన్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ దెన్ సోయాకి సంబంధించిన అన్నీ మంచివే. సోయా బీన్స్ మంచిది, సోయా మిల్క్ కూడా తాగొచ్చు, సోయాతో చేసిన టోఫు కూడా మంచిది. ఇలా దెన్ లీన్ మీట్ అంటే రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ మటన్ కంప్లీట్గా మనం అవాయిడ్ చేస్తూ ఫిష్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు. కానీ ప్రొవైడెడ్ అవి బాయిల్డ్గా కర్రీలాగా చేస్తే మాత్రమే. అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఇప్పుడు ఈవెన్ చికెన్ కానీ ఫిష్ కానీ మీరు ఫ్రై చేస్తే వాటి బెనిఫిట్ అంతా పోతుంది. సో ఫ్రైడ్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ చికెన్ ఫుడ్ తిన్నప్పుడు మీరు దాంతోపాటు వేసుకునే రైస్ కానీ చపాతీ కానీ రోటీ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఓన్లీ చికెన్ పీస్ కానీ ఫిష్ పీస్ కానీ అలా తీసుకున్నారనుకోండి అది మీకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందజేస్తుంది. సో ఇలా అంటే హెల్దీ మేనర్లో కనుక మనం ఫుడ్ తీసుకుంటూ అదేవిధంగా ఎక్సర్సైజ్ ఒక ప్యాటర్న్గా కనుక మనం చేస్తే ఖచ్చితంగా వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట సర్కంఫరెన్స్ మనం తగ్గించుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? మనం స్కిన్కి ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవడానికి మనం ఖచ్చితంగా యాబ్స్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. 30% వరకు అది హెల్ప్ అవుతుంది. కానీ మిగిలిన 70%కి మనం ఖచ్చితంగా కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే బాగా రన్నింగ్ చేయటం కానీ దాన్ని స్విమ్మింగ్ చేయటం కానీ దాన్ని ఎక్సర్సైజ్ సైకిల్ మీద కూర్చొని పెడలింగ్ చేయటం కానీ సో ఇది కార్డియో ఎక్సర్సైజెస్ అవుతాయి. సో ఆల్టర్నేట్ డే అంటే ఇవాళ కార్డియో చేస్తే మీరు నెక్స్ట్ డే మజిల్స్ సంబంధించిన వెయిట్ ట్రైనింగ్ చేస్తే కూడా అది హెల్ప్ అవుతుంది. అంటే ఈచ్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ షోల్డర్ కానీ లెగ్స్లో ఎస్పెషల్లీ క్వాడ్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ చాలామంది ఎక్సర్సైజెస్లో లెగ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లెగ్ మజిల్స్ని మీరు లెగ్ మజిల్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ అబ్డోమెన్ టోన్ అంటే అబ్డోమెన్ యొక్క వేస్ట్ సర్కంఫరెన్స్ మీరు తగ్గించుకోగలుగుతారు. సో ఎందుకంటే లెగ్ మజిల్ అంటే బల్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లెగ్ మజిల్ టోన్ మీరు పెంచుకోగలిగితే అంటే సిటప్స్ చేయడం కానీ వెయిట్స్ పట్టుకొని సిటప్స్ చేయడం కానీ ఇలా మీరు డెడ్ లిఫ్ట్స్ లాంటివి చేయడం కానీ అఫ్కోర్స్ వీటన్నిటి మీరు పర్యవేక్షణలో సూపర్విజన్లో జిమ్ ఇన్స్ట్రక్టర్ సూపర్విజన్లోనే చేస్తే మంచిది. ఎందుకంటే మీరు సరైన రూపంలో కనుక చేయకపోతే మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కూడా ఉంది. సో ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ షుడ్ బి ఆల్టర్నేటింగ్ అంటే కార్డియో చేస్తే ఇవాళ రేపు వెయిట్స్ చేసేలాగా మనం ఆల్టర్నేట్ చేసుకుంటే ఖచ్చితంగా టోన్ అండ్ బల్క్ ఆఫ్ ద మజిల్ మనం పెంచుకోవచ్చు. ఎప్పుడైతే టోన్ అండ్ బల్క్ ఆఫ్ ఎంటైర్ బాడీ మజిల్ మనం పెంచుకుంటామో తద్వారా మనం పొట్ట లోపల ఉన్న ఫ్యాట్ మనం తగ్గించుకోగలుగుతాం. అఫ్కోర్స్ దానికి డైట్ హెల్ప్ కూడా మనకు చాలా అవసరం. సో బాడీ లోపల ఉన్న అంటే ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనం డైట్ ఎక్సర్సైజ్ అండ్ యాప్ క్రంచెస్తో పాటు మనం పొట్ట లోపల ఉన్న ఫ్యాట్ తగ్గించే విధంగా కనుక మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వేస్ట్ సర్కంఫరెన్స్ మనం తగ్గించుకోవచ్చు.